గవర్నమెంట్ ఎగ్జామ్స్ కోసం తక్కువ ఖర్చులోనే మ్యాథ్స్, యాప్టిట్యూడ్, రీజనింగ్ వంటి కోర్సులు నేర్చుకోవడానికి ఇప్పుడే కాల్ చేయండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ఒక వ్యక్తి ఇతరులకి చెప్పకూడని రహస్యాలు అసలు అంటూ ఉంటాయా? బోల్డ్. భార్యాభర్తలు కాదు, ఒక రిలేషన్ కాదు, ఒక వ్యక్తి మాత్రం, మీరు, నేను, మహేషు, అట్లా ఎవరైనా ఎవరికైనా ఏ రహస్యమైనా ఎందుకు చెప్పాలి అసలు? అంటే ఇప్పుడు చెప్పుకుంటే గోడు వెళ్ళబోసుకుంటే కొంచెం తగ్గిద్ది కదా. చెప్పొద్దా రమ్మగారు? ఇప్పుడు నాకేదో ఒక కష్టం తోచింది, నేను మీతో చెప్పుకున్నాను అనుకోండి, మీరేదో ఒక సలహా ఇస్తారు, అది కష్టం, రహస్యం కాదు. ఓ, కష్టాలకేముంది, తెగ వెళ్ళబోసుకుంటాం ఒకటే విషయం. మా చిన్నప్పుడు అదేదో అయింది, మా పెద్దప్పుడు ఇదేదో అయింది, మా పెళ్ళప్పుడు మా అత్తగారు ఇలాగా, మా మామగారు ఇలాగా, మా ఆయన ఇలాగా, లేకపోతే మా ఆడపడుచు ఇలా చేసింది, మా అత్తగారు మా ఆడపడుచు నువ్వులాగా నన్నులాగా చూస్తోంది, లేదా నా ఉద్యోగం, మా మేనేజరు, మా ఆఫీసరు, నా జీతం పెరగలేదు, నా పక్క వాళ్ళకి పెరిగింది, ఒకరోజు ఆలస్యంగా చేరటం వల్ల నా తాలూకు సర్వీస్, ఇవన్నీ కష్టాలు వెళ్ళబోసుకుంటూనే ఉంటాం. ఎన్నిసార్లు చెప్పుకున్న తనివి తీరదు. ఇవి చెప్పుకోవడానికి ఏముంది, రహస్యం చెప్పకూడదు. ఇప్పుడు ఇందులో మనం చెప్పుకోవడానికి పొద్దునకి కూరలోకి కరివేపాకు దొరకలేదు, మినపప్పు అయిపోయింది, ఆవాలు తగ్గిపోయినాయి, నూనె అయిపోయింది, అవన్నీ కూడా చెప్పుకుంటాను కదా జయ. వెళ్ళబోసుకోవడం, చెప్పుకోవటం. ఈ రోజు నా కష్టాలు, మా ఆయన ఇలా అన్నాడు, నేను అలా అన్నాను, అప్పుడు ఇలా అయింది, అప్పుడు చేతిలో నుంచి కప్పు జారిపోయింది, కాఫీ పడిందని మా ఆయన నన్ను తిట్టాడు, ఇలాంటివి కూడా చెప్పుకుంటాం. ఇవేవి రహస్యాలు కాదు. ఓకే. రహస్యం అంటే ఏమిటి? అది బయటపడితే నీ జీవితానికో, నీ బతుక్కో, మామూలు జనరల్ జీవితం కాకుండా అసలు బతుక్కే, మీ అమ్మకో, నాన్నకో, అన్నయ్యకో, తమ్ముడికో, ఒక స్నేహితుడికో, ఎవరికైనా ఇబ్బంది వచ్చేది రహస్యం. అయితే మన గురించి, మనకు సంబంధించిన విషయాలు ఒక్కరికైనా పూర్తి విషయాలు చెప్పాలని కూడా అంటారు కదా. మరి చెప్పాలి అంటే మన అమ్మకి నాన్నకి మన సంగతులు తెలుస్తాయి కదా, కొన్ని తెలుస్తాయి. కొన్ని రహస్యాలు మన అమ్మ నాన్నకి తెలుస్తాయి. వాళ్ళు మన చిన్నప్పటి వ్యవహారం, మన శైలి, మన పద్ధతి, మనం చేసిన తప్పులు అని ఉంచుకుంటారు. మా పిల్ల ఇలాంటిది, ఇలా పనిచేస్తాను, ఏ అమ్మ ఏ నాన్న చెప్పరు. పిల్ల గురించి చెప్పరు, పిల్లాడి గురించి చెప్పడు. పిల్లాడికి దొంగతనం అలవాటు ఉన్నా, పిల్లకి ఏదైనా స్నేహాలున్నా, పిల్ల ఏమైనా పొరపాట్లు చేసినా, పిల్లాడు దొంగ ఏ పనులు చేసినా కూడా అవి తెలిసినా వాళ్ళలో వాళ్ళు మళ్ళీ గుంతలు పడతారు, కానీ చెప్పనే చెప్పరు. మన రహస్యం వాళ్ళు దాస్తారు. మనకు కూడా మన నాన్న గురించో అమ్మ గురించో మన కర్మ గాలి మనకు ఒక రహస్యం తెలిస్తే అది బయట పెట్టుకో. మన అస్తిత్వానికే ప్రశ్న అది. చెప్పం ఎవరికి. మన తమ్ముడో లేదా మనదే, మన జీవితానికే సంబంధించింది, అది అమ్మా నాన్నకి తెలియకూడదు. తెలిస్తే చాలా కష్టం అవుతుందంటే వాళ్ళకి చెప్పం. తమ్ముడికి తెలిస్తే వాడు అమ్మా నాన్నకి చెప్పేస్తాడంటే వాడికి కూడా చెప్పం. ఎవరైనా ఒక స్నేహితులకి చెప్పుకుంటాం. ఇప్పుడు మనకి సంబంధించిన వ్యవహారాలు ఇతరులకి అస్సలు తెలియకుండా కేవలం మనకి మాత్రమే తెలిసేలాగా ఉండవు. ఏంటమ్ గారు? మనకి సంబంధించిన రహస్యాలు మనకి మాత్రమే తెలిసేవి. అవి మనకు మాత్రమే ఏం తెలిస్తే మనకు శారీరకమైన విషయం, మన మానసిక లోపాలు, మన కుళ్ళు, మన అసూయ, మన ఈర్ష్య, అలాంటివి మనం దబాయించి ఉంచుతాం చూడు, అవి మాత్రమే మనకి. అలా కాకుండా జనరల్ థింగ్స్ అన్ని రెండో వ్యక్తికి సంబంధం లేకుండా ఏ విషయము పొసగదు కదా. ఎక్కడో ఒక చోట ఎవరికో ఒకరికి తెలుస్తుంది, అంతేనా? వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ఎవరితోటో మనం చేసిందో, మనం ఎవరితోటో మాట్లాడిందో, చెప్పిందో, వాళ్ళ దగ్గర తీసుకున్నదో, వాళ్ళ దగ్గర కొట్టేసిందో అంటే రెండో మనిషి ఇన్వాల్వ్మెంట్ ఉంది కదా. 100%. ఇద్దరికి గ్యారంటీగా తెలుస్తుంది. వాడు వీడిని బ్లాక్మెయిల్ చేయొచ్చు, లేదా నువ్వే వాళ్ళని బ్లాక్మెయిల్ చేయొచ్చు. ఇలాంటివి ఉంటాయి. వీటిని నీకు భయం కొలిపే విషయాలని ఎవరికైనా షేర్ చేయాలి. అబ్యూజింగ్, ఇతరులు మనల్ని ఏదైనా శారీరకంగా లేదా మానసికంగా వేధిస్తే స్నేహితులకి చెప్తాం. పెద్దవాళ్ళకు కూడా చెప్పాలి చేయ తప్పకుండా. ఈ అబ్యూజింగ్కి నీ అంతటా నువ్వు వెళ్ళి, నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎవరికీ చెప్పకుండా చేసేసి అక్కడ ఏదైనా పొరపాటు జరిగిందనుకో, అమ్మో నేను వెళ్ళానని చెప్తే, నేనే వెళ్ళానని చెప్తే వీళ్ళు ఏమంటారోనని భయపడి మానేస్తారు. నీ తప్పొప్పుకో, జరిగింది చెప్పుకో, పబ్లిక్కి కాదు. ఓకే. జాగ్రత్తగా ఇంట్లో వాళ్ళకో, స్నేహితులకో, ఒక ఫ్రెండ్కో ఖచ్చితంగా చెప్పుకోవాలి. చెప్తే నీకు మనసుకి బరువు తగ్గుతుంది. రాబోయే ఏదైనా ప్రమాదం ఉంటే వీళ్ళు దాన్ని నివారించగలుగుతారు. కనీసం వాళ్ళు నీ తోడుగా నుంచుంటారు, వాళ్ళు నిలబడతారు కదా. చాలామంది ఆడపిల్లలు చేయ ఇప్పుడు ఈ విషయం చెప్దామనిపిస్తుంది. మా పెళ్ళైనప్పటి నుంచి మా గొడవలు ఏంటంటే మా అమ్మ నాన్న ఫీల్ అవుతారని చెప్పలేదు అంటారు. అవును, మనకు వచ్చే కేసుల్లో చాలామంది అలాగే చెప్తారు. ముందు నుంచి ఉన్నాయి, మా అమ్మ నాన్నకి చెప్పలే.
భర్తతోటి ఏదైనా తేడా వస్తే, తేడాగా ఉంటే కొంతమంది ఏం చేస్తారు, తల్లులు చెప్పంగానే తల్లులు రియాక్ట్ అయిపోయి తండ్రులు రియాక్ట్ అయిపోతారు. ఓకే. సంసారం విడదీస్తారేమో అని భయం ఉంటుంది వీళ్ళకి, ఆడపిల్లలకి లేదా మగపిల్లలకి. భర్తలకి, అబ్బాయిలు కూడా వైఫ్ తోటి ఏదైనా ఇష్యూ ఉంటే, ఇది రహస్యం, మీ ఇద్దరి మధ్య జరిగింది, వెంటనే క్లోజ్ రిలేషన్స్కి తెలియచేయండి. ఒకళ్ళకైనా తల్లిదండ్రులు బాధపడతారనుకుంటే 2-3 ఏళ్లకి కాదు, వెంటనే మొదటి నుంచి. అవి శారీరక సంబంధాలు కావచ్చు, మానసికమైన ఇబ్బందులు కావచ్చు, ఏవైనా పెట్టుపోతలు, ఆస్తి వ్యవహారాలు కావచ్చు. అత్తవారింటి సంగతి పుట్టింట్లో చెప్పకూడదు అనే పాతకాలపు సిద్ధాంతం ఈ రోజు నడవదమ్మా. అత్తవారి సంగతి వద్దు నీకు, వాళ్ళ రహస్యాలు వాళ్ళకు ఉండని. నీతో ఉండవలసింది వాడు స్పౌజు, భార్యో భర్తో, వాళ్ళు కదా. వాళ్ళ సంగతి మీకు ఇబ్బందిగా ఉంటే మీరు బతుకుంతా వాళ్ళతో వెళ్ళాలి. తప్పకుండా షేర్ చేయండి. అత్తవారింటి రహస్యాలు చెప్పమంటున్నానని అనుకోకండి. అత్తవారింటి రహస్యం కాదు, కాదు, మన జీవితానికి సంబంధించింది. 4 రోజులు చూద్దాం అనుకున్నావు నువ్వే, ఇంకొంచెం నిర్దాగలదా వాడివో దానివో నువ్వు. కొద్ది రోజులు చూస్తావు, వెయిట్ చేస్తావు, కొంత సమయమే పెట్టుకో, సంవత్సరాలు ఇవ్వబోక, ఏళ్ళు ఇవ్వద్దు. మనలో మనం కూడా సార్టెడ్గా సార్ట్అవుట్ చేసుకోవాలి దాన్ని. ఇది ఇదే కాదా, నీకు తెలియకపోతే ఎవరినైనా అడుగు సలహా, ఎవరితోటైనా మాట్లాడు, ఇది పర్వాలేదు దీన్ని ఇది చేయొచ్చు అని వాళ్ళు కూడా చెప్తే అప్పుడు నువ్వు కొంత సమయం తీసుకుందు. కానీ డబ్బు వ్యవహారాలు, భర్తలకు తెలియకుండా ఎవరికైనా ఇచ్చేయటాలు, భార్యలకు తెలియకుండా ఏదైనా చేసేయటాలు ఒక్క స్టేజ్ వరకే. మీరు ఇద్దరు భార్యాభర్తలుగా ఉన్నంత వరకే. అమ్మా నాన్నలుగా మారాక మాత్రం ఆ పనులు చేయబోకండి. ఓకే. ఎందుకంటే మీ మీద ఇంకొక బాధ్యత ఉంది కాబట్టి. పేరెంట్స్కి ఇవ్వటం, అమ్మాయిలు తల్లిదండ్రులను చూసుకోవాలనుకుంటారు, అది పెళ్ళికి ముందే చెప్పుకోండి. ఇంత నాకు ఫైనాన్షియల్ ఇవి ఉన్నాయి, కమిట్మెంట్స్ ఉన్నాయి, నేను వాళ్ళకి ఇవ్వాలనుకుంటున్నాను అని దానికి ఒప్పుకున్న వాడినే చేసుకోండి. రహస్యంగా తెలియకుండా చేయొద్దు. తర్వాత మనకి ఇతరత్రా స్నేహాలు, అవి కదా రహస్యాలు, అవి చెప్పొచ్చు అంటారా? అవి చెప్పచ్చా అంటే మరి మూడో వ్యక్తి ద్వారా తెలుస్తాయి. చెయ్యొద్దు, అసలు చెయ్యొద్దు చెప్పొచ్చా కాదు, అసలు చెయ్యొద్దు. చేసి కొంప ముంచుకోకండి. ఒక రిలేషన్లో ఉంటూ ఇంకొక రిలేషన్స్లోకి వెళ్ళబోకండి. మనం ఏవి చెయ్యొచ్చు, ఒక వ్యక్తి, ఒక మనిషి, ఒక మగవాడు కొడుగ్గా రిలేషన్, అన్నయ్యగా రిలేషన్, బావగా రిలేషను, హస్బెండ్గా రిలేషను, ఇన్ని మెయింటైన్ చేయొచ్చు. కానీ ఒక అమ్మాయికి హస్బెండ్గా ఉంటూ ఇంకొక అమ్మాయికి సబ్ హస్బెండ్స్ లాగా మాత్రం ఉండకండి, ఉండద్దు. ఎంత కాంప్లికేటెడో జయ, ఎంత నలిగిపోతారో, ఎంత సంబంధాలు స్ట్రెయిన్ అవుతాయో, దానివల్ల సంసారం, పిల్లలు, అబ్బో ఎన్నెన్ని కేసులు వింటున్నామో జయ. ఎంత బాధాకరంగా ఉందంటే, ఇదివరకు లేవా ఇవి అర్థం కావటల్లా. ఇదివరకు ఎంత వినేవాళ్ళం కాదమ్మా. ఇప్పుడు అసలు ప్రతి ఆల్టర్నేట్ కొంపలోనూ ఇదే గోల. ఫోన్లో ఒకటి వచ్చినాయి, దిక్కుమాలిన గోళ్ళేరమ్మగారు. అవును, ఇవన్నీ రహస్యాలు. మూడో మనిషికి తెలిసినాయి అనుకో, మూడో వాళ్ళకి తెలిస్తే వాళ్ళు నిన్ను బ్లాక్మెయిల్ చేయటాలు, నిన్ను ఇది చేయటాలు, నిన్ను ఎక్స్ప్లాయిట్ చేయటాలు, అది కూడా చేస్తున్నారుగా. అవునవును. నేను మీ ఆవిడకి చెప్పేస్తాను కాబట్టి ఈ అమ్మాయిని నాకు షేర్ చేయమని. అమ్మాయిలు ఒక షేరింగ్ సబ్జెక్టు, మన బతుకులు తగలబడ కర్మ. అవునండి, ఎప్పుడు ఆడాళ్ళు షేరింగేనా, అంత కర్మ ఏమిటి? నేను సీరియల్స్ ఈ ఆడ మనిషి కరెక్ట్ గా ఉండాలనిపించేస్తుంది, ఆడవాళ్ళు సరిగా ఉండాలి కదా. నువ్వెందుకు షేరింగ్ పర్సన్ అయిపోతావు? ఎందుకు ఒకళ్ళు పంచుకునేందుకు ఎందుకు ఉండాలి? నువ్వు వెన్నెముక లేదు, మనకి ఎముక లేదా వెనకాల? దేంతో బతుకుతాం మనం? ఏ మహత్వాకాంక్షలు, ఏవేవో కోరికలతోటి, ఏవేవో ఊహలతోటి ఇలాగ గాలికి తెగిన గాలిపటాల్లాగా, తెగిపోయిన గాలిపటాల్లాగా అయిపోవటమే కదా పిచ్చి బతుకులు. ఇప్పుడు మనం ఒక వివాహం చేసుకున్నాం, ఏదో పొసగలేదు, ఇక ఇంకో తప్పనిసరి అయితే ఇంకో స్టెప్ తీసుకో, తప్పులేదు, పెద్దల ఆమోదం తీసుకో, నీ జీవితానికి ఇంకొక దారి ఏర్పడు. సజావైన పని, ఈ కాలానికి తగినట్టే. ఎన్ని చేతులు మారుతావు? ఈ మారేగోలు ఎందుకు పెట్టి? అవన్నీ రహస్యాలే కదా జయ. వాటిని కూడా ఓపెన్ బుక్స్గా మనం ఉంచగలుగుతామా? మన సమాజం అందుకు ఒప్పుకోదు కదా. ఉంచలేము, అందుకని దాచగలుగుతామా రమ్మగారు? దాచనులేము. అప్పుడు ఎలాంటి ఇష్యూస్ రేస్ అవుతా ఉంటాయి. సామాన్యమైన వాళ్ళు దాన్ని తట్టుకోలేరు. నీకు అసలు బతుకు మీద ఏ విలువ లేకపోతే ఇన్ని రహస్యాలు పెట్టుకోవాలి మనం. అసలు రహస్యమే లేకుండా చేసుకోవాలి అంటే జీవితం, సజావైన జీవితం, మంచి ప్రవర్తన, 1 to 1 ఉండటం,
ఇక్కడే సమస్య రమ్మగారు, ఈ ఎక్కువ 1 to 1 సమస్య దగ్గర ఇక్కడే కదా. ఎక్కువ ఇక్కడ సమస్య. డబ్బు రెండో సమస్య జయ. డబ్బు కూడా ఉంటుందండి. 100% డబ్బు వ్యవహారాలు కూడా రహస్యాలు ఉంటాయి. ఓకే. ఒకటి డబ్బు, రెండోది ఇది సంబంధ బాంధవ్యాలు. జాగ్రత్త పడండి. జీవితం క్షణభంగురం. మనం 2 ఏళ్ల నుంచి చూస్తున్నాం. ఇప్పుడు కొంచెం తీరిగా తాపీగా అయ్యి మాస్కులు మానేసి హాయిగా తిరుగుతున్నాం. మళ్ళా ఏదైనా విరుచుకు పడితే ఏమైపోతామో. ఇప్పుడే మనకు అనారోగ్యాలు ఎక్కువగా ఉన్నాయి కదా, ఊరంతా జబ్బులుగానే. అవును. ఎందుకు హాయిగా ఉండొచ్చుగా ప్లెయిన్గా? ఎందుకు వచ్చిన రహస్యాలు? కాకపోతే మీకు ఏదైనా ప్రెషర్ ఉంటే దాన్ని ఎక్కడైనా రివీల్ చేయండి, మాట్లాడుకోండి, చెప్పండి ఇది ఇది అని అది తెలుసుకోండి. ఫ్యామిలీ మెంబర్స్ కాకుండా ఇవాళ రేపు మీలాంటి స్పీకర్స్ చాలా మంది ఉన్నారు. గోడు వెళ్ళబోసుకోవటానికి, వినడానికి ఉన్నారు, సరైన సలహా ఇవ్వడానికి కూడా రెడీగా ఉన్నారు కదా. ఇలా వెళ్ళొచ్చు అంటారా? ఇలా కూడా వెళ్ళొచ్చు. అది ఇప్పుడు ఆ అవకాశం ఉంది కాబట్టి మనకి ఫారిన్ లాగా థెరపిస్ట్ల అవసరాలు లేవు. మనకి ఒకసారి మాట్లాడుకుని 2 సార్లు మాట్లాడుకుని ఇది ఒక సమస్య ఉంది, ఇది ఒక ప్రాబ్లం ఉంది, ఉంటాయి జయ. ఇప్పుడు చూడు, మనం ఇదే చూద్దాం. ఓ వివాహం అయింది, ఒకళ్ళు 2 పిల్లలు ఉన్నారు. తల్లులు పిల్లల్ని తీసుకోకుండానే వెళ్ళిపోతారు, లేదా భర్తలే వెళ్ళిపోతారు, ఈ ఆడాళ్ళు ఉండిపోతారు. వీళ్ళకి ఎవరో కలుస్తారు. మళ్ళీ జీవితం కదా, మనం కాదని ఎట్లా అంటాం? ఎవరో కలుస్తారు. ఈ పిల్లల పెంపకానికో, వాళ్ళ సొంత అవసరానికో, చిన్నతనమో, ఏదైనా ఒక సెక్యూరిటీ ఉండాలి, ఒక తోడు ఉండాలన్న భావనతోటో మళ్ళీ వాళ్ళతోటి పిల్లలు. ఇది తప్పవు కదా. జీవితం ఇలా వెళ్తుంది. మనం ఇలాంటి కేసులు చూస్తూ ఉంటాం. ఈ పిల్లలు నలుగుతారు బాగా. ముందు పిల్లలు, తర్వాత పిల్లలు కూడా. పిల్లలు నలుగుతారు. పిల్లలకి ప్రెషరు, తల్లుల తండ్రుల దుష్ప్రవర్తనలు, పిల్లల మీద చదువుప్పుడు వివాహాలు అంటల్లా. నేను 2-3 వివాహాల గురించి మాట్లాడాల. దుష్ప్రవర్తన అని చెప్తున్నా. ఇల్లీగల్ వ్యవహారాలు. ఎస్. ఇప్పుడు మీరు అన్న దాంట్లో ఇంకొక చిన్న విషయం అండి. ఏదో చేసుకున్నారు, భర్త లేడు, చనిపోయాడు. రెండో వ్యవహారం ఎలా వెళ్ళాలి? అందరికీ ఆమోదయోగ్యంగా ఇష్ట ప్రకారం వెళ్ళాలి. మళ్ళీ ఒక వ్యవస్థ ద్వారా, ఒక వివాహ వ్యవస్థ ద్వారా వెళ్తే సమస్యలు తక్కువ ఉంటాయి. అప్పుడు కూడా తక్కువ ఉంటాయి. అప్పుడు సమస్యలు ఉంటాయి. అప్పుడు ఇంకా రహస్యం లేదు కదా. ఇప్పుడు ఈ రహస్యమయమైన జీవితాల్లో పిల్లలు బాగా నలుగుతారు. వాటి గురించి ఆలోచించొద్దు. అలాంటి వాటికి వెళ్ళకపోవటమే మనకి శ్రేయస్కరం. జీవితం మీద ప్రతి వాళ్ళకి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి జయ. మనుషులం కదా మనం ఇలా చేస్తామని మనకు కూడా తెలియదు. ఒకవేళ ఆ పరిస్థితిలో ఇవాళ మనకు తెలీదు, సడన్గా ఏదో ఒక సన్న దారిలోంచి వెళ్ళవలసి వస్తుంది. ఆ ఎఫెక్ట్ పిల్లల మీద, వాళ్ళ ఫ్యూచర్ మీద పడుతుంది కదా. వాళ్ళ మీద పడుతుంది, మన మీద. మనకి ఏం సంతోషం ఉండదు కదా. ఒక సన్న దారిలోంచి ప్రవేశించవలసే వస్తుంది. దాన్ని తప్పించుకోలేకపోతాం. మహానుభావులు, మహామహులే తప్పించుకోలేకపోయారు జయ. మామూలు వాళ్ళం మనం ఎంత. అవునండి. కాకపోతే దీన్ని ఆ సన్న దారి, నేను ఇది చేశాను అని ఒప్పుకోగలిగి ఓపెన్గా చెప్పేస్తే ఏ రహస్యము ఉండదు. హాయిగా ఈజీగా ఉంటుంది. అది చెప్పే పరిస్థితి అయి ఉండదు కదా. అక్కడ కదా సమస్య. అంటే ఇప్పుడు నాది పొరపాటు అని చెప్పుకోవటానికి, నేను ఈ పని చేశానని చెప్పడానికి చాలా భయంగా, బాధగా ఉంటుంది. చేసేస్తాం. ఎందుకు జయ? ఇప్పుడు ఇవన్నీ ఫ్రెండ్షిప్లు చేస్తారు ఎవరితోటో. మన వాళ్ళు నలుగురికి, పిల్లలకి తెలియకూడదు, పెద్దవాళ్ళకి తెలియకూడదు అని ఉంటుంది. భార్యాభర్త కొట్టుకు చచ్చిపోతూ ఉంటారు ఆ విషయం మీదే. ఎవరికైనా చెప్తే పబ్లిక్ చేయడానికి ఇష్టపడు. పరువు పోతుంది అనుకుంటారు. నువ్వు చేసిన పని పరువు తక్కువ అని నీకు తెలుసు, కానీ చేసేస్తా. మనసు ఏమంటారంటే అలాంటిది అంతే. ఇంకా మనసు చేసే చిత్రాలు ఇవన్నీ. ఫైనల్గా మీరు చెప్పేది ఏంటి? అసలు రహస్యాన్ని క్రియేట్ చేసుకునే అవకాశమే ఇవ్వనివ్వద్దు. జీవితంలో అలాంటివి జరిగినప్పుడు రివీల్ చేయండి. ఎవరో ఒకళ్ళకి మీరు ఆ బరువు మొయ్యబోకండి. ఈ పరిస్థితి తెచ్చుకోవద్దు. ఇది చెప్పద్దు అని కనుక పెద్దవాళ్ళు కనుక ఈ విషయం చెప్పద్దు అంటే, ఆ విషయం ఎవరికీ తెలియని విషయం అయితే అసలు చెప్పద్దు. ఎవరికి చెప్పకూడదు. వదిలిపెట్టేయటమే దాన్ని అక్కడికి. మనసులో ఓ పక్కన భూస్థాపితం చేసి తర్వాత జీవితంలో గోవాన్ అయిపోవాలి. దీన్ని చెప్పి తగాదాలు, గోడలు తెచ్చుకునే బదులు అమ్మ నాన్నకి చెప్పు, ఈ విషయం చెప్తావు, ఇతనికి చెప్పాలా వద్దా? ఫ్రెండ్ ఎవరో చెప్పబోక పర్వాలేదు, ఈ విషయం ఏం బయటికి రాదు అంటే అలా కంటిన్యూ ఎప్పుడో బయటపడుతుందేమో, అప్పటి సంగతి చూద్దాం. అనవసరంగా కెలకూడదు. కాంప్లికేటెడ్ ఇష్యూస్ కదా. అవును. ప్రతి వ్యక్తికి వారి స్థానాన్ని బట్టి, వారి వ్యక్తిత్వాన్ని బట్టి ఆధారపడి ఉంటాయి. అవును. రైట్ రామ్ గారు, నమస్తే. నమస్తే.